జామ్ ఒక ఎంప్లాయీకి ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్పాలా? నంబర్ 1, ఒక ఎంప్లాయీ డబ్బుల కోసం పనిచేస్తాడు. నాకు ఓ రోజు పని చేస్తే $100 వస్తాయి. 10 రోజులు చేస్తే $1000 వస్తాయి. నెల రోజులు చేస్తే నాకు $2500 వస్తాయి. ఇలా పనిచేస్తాడు. కూలోనిలాగా పనిచేస్తాడు. బట్ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేస్తే అతనికి అంతగానం రివార్డ్ వస్తుంది. ఓకే, సో an entrepreneur can also make $10,000 in one day. Even he can make $100,000 in one day. ఓకే, నెక్స్ట్ థింగ్, ఒక ఎంప్లాయీ ఎలా ఆలోచిస్తాడు అంటే నాతో ఇదే అవుతుంది, నాతో అది కాదు, అది నేను నేర్చుకోలేను, నేను అది చేయలేను, ఇలా అంటాడు అనమాట. సో ఒక క్లోజ్డ్ మైండ్ సెట్తో ఉంటాడు, ఎప్పుడు ఒక బౌండరీ పెట్టుకుంటాడు, నా లిమిట్ ఇంతే అని. బట్ అదర్ సైడ్ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఎలా ఆలోచిస్తాడు అంటే ఓకే, నాకు ఇది కొత్త విషయం, నాకు ఇది తెలియదు, బట్ ఐ విల్ లెర్న్, నేను నేర్చుకొని ట్రై చేస్తాను అని చెప్పి నేర్చుకొని ట్రై చేస్తాడు అండ్ హీ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. సో దిస్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఎంప్లాయీ అండ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏది అవుదాం అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి.